పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 27, 28, 29 3 వచనాలు కలిసి చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 27, 28, 29 వచనాలు కలిసి చదువుకుంటాం. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియూ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రియమైన తండ్రి, యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము మా గొంతులో ఊపిరించి సజీవ లెక్కలో ఉంచి సాయంకాల వేళలో నీ సన్నిధావరణములో చేర్చి చక్కని పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచడానికి మీరు ఇచ్చిన మీ కృప కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి ప్రభువా చదివిన వాక్య భాగమును మా కొరకు దీవించండి. బైబిల్ స్టడీ నిమిత్తమై మీ మీద, మీ ఇంటి మీద, మీ సన్నిధి మీద, మీ వాక్యము మీద మక్కువగలిగి రాగలిగిన నీ సొత్తైన పరిశుద్ధులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా మీ ఏర్పాట్లో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకొని సమకూర్చి మీరే మహిం పొందుతూ రమ్మని వేడుకుంటున్నాం. నమ్మకమైన నా తండ్రి, మీ నామము ఉచ్చరించుటకు నీ పరిశుద్ధుల పాదాలు కడుగుటకు ఏమాత్రము యోగ్యత అర్హత లేని అపాత్రుడనైన నన్ను కరుణించుము. మీ శిలువ రక్తంతో శుద్ధి చేయము. నా పక్షముగా నిర్గమ 4, 12, మత్తయి 10, 20, 21, 9 వద్ద వచ్చిన వాగ్దానములు నెరవేర్చము. సంఘం యొక్క ఔన్నత్యమును ఎరిగిన వారమై సంఘం యొక్క విశిష్టతను కలిగి సంఘం యొక్క మీ శిరసత్వం క్రింద మీ స్వారూప్యతకు మార్చబడినట్లు మీ సంకల్పము మా వ్యక్తిగత కుటుంబ సంఘ సేవా జీవితంలో పరిపూర్ణముగా నెరవేరుస్తూ రమ్మని మీ నిత్య నిబంధన రక్త ప్రోక్ష కిందకు తెచ్చుకుంటూ విశ్వాసంతో యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతులర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 27, 28 వచనాలు దయచేసి ఎవరైనా చదవండి. దేవుడు 27 కూడా, దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియూ దాచుకొనలేదు. తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవుని యొక్క సంకల్పము, దేవుని రక్తం ద్వారా కడగబడిన తన వారందరి విషయంలో దాచకుండా దేవుడు తెలియజేసేవాడిగా ఉన్నాడు. అది మనం తెలుసుకోకపోతే, అది తెలుసుకొని జాగ్రత్త పడకపోతే దేవుని సంఘమును కనికరింపని, దేవుని సంఘము మీద, దేవుని ప్రజల మీద కనికరము చూపని క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయని. ఇది నా క్రైస్తవ సంఘములో, క్రైస్తవ కుటుంబములో క్రూరమైనటువంటి పరిస్థితులు
క్రూరమైనటువంటి ఆలోచనలు, మానవుని యొక్క ఊహకు అందని ఆలోచనలు క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ కుటుంబాలలో ఉండటానికి గల కారణం ఏమిటంటే, మనము ఆయన రక్తం చేత కడగబడిన తరువాత కలిగి ఉండవలసిన జాగ్రత్త లేకపోవడం ద్వారా. అందుకనే ఆ సంకల్పమును మనం తెలుసుకొని ఆయన స్వారూప్యతలోనికి రావటానికి ఇక్కడ 5 దైవ నియమాలు ఉన్నాయి. 1, జాగ్రత్తగా ఉండాలి. 2, మెలకువగా ఉండాలి. 3, ప్రయాసపడే వారిగా ఉండాలి. 4, బలహీనులను సంరక్షించాలి. 5, అన్ని విషయాలలో మందకు మాదిరిగా ఉండాలి. ఇక్కడే ఉన్నాయి అవన్నీ. చూడండి అన్నమాట. 28వ వచనం చివరి భాగం జాగ్రత్తగా ఉండుడి. 31వ వచనం చివరి భాగం మెలకువగా ఉండుడి. 35వ వచనం ప్రయాసపడుడి. 35వ వచనం బలహీనులను సంరక్షించుడి. 35వ వచనం చివరి భాగం అన్ని విషయములలో మీకు మాదిరిగా. ఈ 5 లక్షణాలు మనం కలిగిన వారమై ఉంటే దేవుని యొక్క రక్తము చేత కడగబడి కొనబడిన మనము ఆయన స్వారూప్యతలోనికి, ఆయన సంకల్పంలోనికి రాగలుగుతాం. ఇది నా వ్యక్తిగత జీవితం అన్నా, కుటుంబ జీవితం అన్నా, సంఘ జీవితం అన్నా జాగ్రత్త లేనే లేదు, మెలకువ లేనే లేదు, ప్రయాసపడేది లేనే లేదు, బలహీనులను సంరక్షించేది లేనే లేదు, మాదిరి చూపేది లేనే లేదు. అందుకనే సంఘము, కుటుంబము ఏమవుతుందంటే చులకనైపోయింది, పలచనైపోయింది, విలువ లేకుండా పోయింది. ఈ సంఘము యొక్క స్వారూప్యత యేసుక్రీస్తు వారి యొక్క శిరస్సు క్రింద అమర్చబడినటువంటి అవయవాలకు దేవుడు తన సంకల్పమును తెలియజేయుటకు ప్రాణదానము చేసిన వాడిగా ఉన్నాడు. ఈ సత్యమును బైబిలు తెలియజేస్తూ 7 శకాల మీద ప్రపంచము ఆధారపడి ఉన్నదని జ్ఞాపకం చేయబడుతూ వచ్చినది. గుర్తుందండి? వాటిలో మొట్టమొదటి శకం ఏంటి? అమాయకపు కాల శకం. రెండవది ఏంటి? మనస్సాక్షి కాల శకం. మూడవది ఏంటి? మానవ పరిపాలనా కాల శకం. నాలుగవది ఏంటి? వాగ్దానపు కాల శకం. ఐదవది ఏంటి? ధర్మశాస్త్రపు కాల శకం. ఆరవది ఏంటి? సంఘకాలపు శకం. ఏడవది ఏంటి? 1000 ఏండ్ల పరిపాలనా కాలపు శకం. ఎందుకు ఇవి ప్రతి వారము జ్ఞాపకం చేస్తూ ఉన్నాము అంటే, ఇవి మన మనసులో ముద్రించబడాలా. నిన్ను నిద్రలో లేపి అడిగినా కానీ దేవుని సంకల్పము, దేవుని సంఘము గురించి నాకు తెలియదు అని నేను మనం చెప్పడానికి దేవుడే మాత్రము ఇష్టపడట్లేదు. దేవుని సంఘమును గురించి, దేవుని యొక్క సంకల్పమును గురించి మనమందరికీ స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేయాలని కోరుతున్నాడు. ఈ క్రొత్త నిబంధన సంఘము యొక్క స్వారూప్యతలోనికి మనము రావాలి అని దేవుడు ప్రకటన గ్రంథమందు ఆసియాలో ఉన్న 7 సంఘాలు, ప్రకటన 2, 3 అధ్యాయాలలో 7 సంఘాల యొక్క వివరణ ఈ యుగాంతమందున్న మనకు వివేకము కలగటానికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు పొందుపరచి అనుగ్రహించినాడు. వాటిలో మొదటి సంఘము ఎఫెసీ సంఘం. క్రీస్తు శకము 30వ సంవత్సరం నుండి 100వ సంవత్సరం వరకు అపోస్తులుల కాలము అని దీనికి పేరు. క్రీస్తు శకము 30వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం వరకు ఎఫెసీ సంఘము, అపోస్తులుల కాలం అని దీనికి పేరు. రెండవది స్ఫుర్ణ సంఘము. క్రీస్తు శకము 100వ సంవత్సరము నుండి 312వ సంవత్సరం వరకు ఈ స్ఫుర్ణ సంఘ కాలము, దీనికి శ్రమల కాలము అని పేరు. దేవుని దృష్టిలో నేరము మోపలేని మొదటి సంఘము ఇదే. శ్రమలనే కొలిమిలో పుటము వేయబడుతూ
శుద్ధ సువర్ణముగా ఆయన స్వారూప్యతను స్వతంత్రించుకొనినటువంటి నెపము లేని సంఘము స్ఫురణ సంఘము. ఆ తర్వాత మూడవది క్రీస్తు శకము 312 నుండి 590 సంవత్సరం వరకు పెర్గమా సంఘము. ఇది లోకముతో వియ్యమొందిన కాలము, పెర్గమా సంఘము. ఆ తర్వాత నాలుగవది క్రీస్తు శకము 590 నుండి 1100 సంవత్సరము వరకు. ప్రస్తుతము మనం క్రీస్తు శకంలో ఉన్నాం. ఈ ప్రస్తుతపు క్యాలెండర్ ప్రకారం క్రీస్తు శకము 590 నుండి 1100 సంవత్సరం వరకు నాలుగవ సంఘమైనటువంటి తుయితైరా సంఘము. ఇది అంధకార కాల సంఘము, చీకటి కాల సంఘము. కానీ దీని ఆరంభము అమోఘం. పై 3 సంఘాలలో లేని ఆధిక్యత ఈ తుయితైరా సంఘములో ఉన్నది. పై 3 సంఘాలలో డైరెక్ట్గా పరిశుద్ధాత్మదేవుడు వర్తమానం అందిస్తే, ఈ తుయితైరా సంఘమునకు వర్తమానికుని యొక్క సుగుణాలు 3 జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. చూడండి అన్నమాట. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం ఎవరైనా చదవండి. అగ్నిజ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా చాలు. ఈ తుయితైరా సంఘం యొక్క వర్తమానికుని యొక్క లక్షణాలు 3 జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. మొదటిది ఏమిటయ్యా అంటే అక్కడ వ్రాయబడిన మాట, అగ్నిజ్వాలల వంటి కన్నులు. వాస్తవానికి ఈ యేసుక్రీస్తు వారి యొక్క కన్నుల గురించి పరమగీతము 5వ అధ్యాయము 12వ వచనములో ఏమని వ్రాయబడి ఉంటుందంటే, సముద్ర నదీ తీరమున గువ్వ కన్నులు కలిగిన వాడై అని వ్రాయబడి ఉంటుంది. చూడండి, పరమగీతము 5వ అధ్యాయం 12వ వచనం ఎంత చక్కగా ఉంటుందంటే, అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. ప్రభు కన్నులు ఎలా ఉన్నాయట? చక్కగా తాచిన రత్నముల వలెను, పాలతో కడగబడినట్లుగాను, గువ్వల వలెను అతని నేత్రములు నదీ తీరమున ఉన్నాయి. అటువంటి నేత్రములు కలిగినటువంటి ఈయన ఇప్పుడు అగ్నిజ్వాలల వంటి నేత్రములు కలిగి ఉండడానికి కారణమేంటి? ఇంకా యేసుప్రభు వారి కన్నులు చూస్తే, యేసుప్రభు వారు భూమి మీద 3 సందర్భాలలో 33.5 సంవత్సర సేవా జీవిత కాలంలో కన్నీరు విడిచినట్లుగా మనం గుర్తించవచ్చు. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో యేసు కన్నీరు విడిచెను. తాచిన రత్నముల వలె, నదీ తీరమందలి గువ్వల వలె ఉన్నటువంటి ప్రభువు కన్నులు అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, పై 3 సంఘాలలో లేని, అనగా ఎఫెసీ సంఘము, స్ఫురణ సంఘము, పెర్గమా సంఘములో లేని అక్రమము, అన్యాయము. ఆరంభం బాగానే ఉంది, అయితే అక్రమము, అన్యాయము విపరీతమైపోవడం ద్వారా ఆ అన్యాయాన్ని దేవుడు చూడలేక గువ్వ కన్నులు కలిగినాడు. గువ్వ కన్నులకి ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఎప్పుడు గువ్వ కంటిలో నీరు ఉంటుంది, అది మూలుగుతూ ఉంటుంది, ఎత్తైన స్థలంలో ఉంటుంది, మురికి ఉన్న చోట ఉండదు, అల్లరి ఉన్న చోట ఉండదు, చేదు దానిలో ఉండదు, అది పరిశుద్ధతను కాపాడుకుంటుంది. జీవితకాలము ఏక కుటుంబ జీవితమును కలిగి ఉంటుంది. తన జీవిత పాలి భాగస్తురాలు అనేటువంటి మరో గువ్వ కాలము చేస్తే మరి ఏ గువ్వ జోలికి పోకుండా, గువ్వ అంటే పావురం అని కూడా అంటారు, జోలికి పోకుండా
పరిశుద్ధతను కాపాడుకుంటూ విలపించే స్వభావము కలిగిన కన్నులు కలిగినటువంటి యేసు అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగి ఉండడానికి కారణం ఏంటంటే క్రైస్తవ సంఘములో, క్రైస్తవ కుటుంబములో, సమాజములో అన్యాయము, అక్రమము, ఆగడాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అందుకని ఆయన అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన వాడై, అపరంజి వంటి పాదములు కలిగిన వాడై ఎలా ఉంటున్నాడయ్యా అంటే ఆ వర్తమానికుని యొక్క, తుయతైరా సంఘం యొక్క వర్తమానికుని యొక్క సుగుణము మనము రెండింటినీ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మూడోది ఏమిటయ్యా అంటే ఆయన దేవుని కుమారుడు. ఎవరంటండి? దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా పై మూడు సంఘాల్లో ఈ విధానంలో వర్తమానము సంఘం గురించి చెప్పిన దాఖలాలు లేవు. ఒక్క తుయతైరా సంఘానికి మాత్రమే దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. ఇదే ప్రకటన గ్రంథంలో దేవుని కుమారుడు అనే మాట ఇక్కడ తప్ప ఇంకెక్కడ వ్రాయబడలేదు. ఇదే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే మనుష్య కుమారుడు అని వ్రాయబడింది. చూడండి అన్నమాట. తిరుగగా 7 సువర్ణ ద్వీప స్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. 1:13లో ఈ దేవుని కుమారుడు ఏమై ఉన్నాడంటే మనుష్య కుమారుడుగా, 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్న మనుష్య కుమారునిగా. ఇప్పుడు 2:18లోనికి వచ్చేసరికి ఏమై ఉన్నాడయ్యా అంటే దేవుని కుమారునిగా. ఇదే మాట మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో గమనిస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచిన. ఆ తర్వాత 5వ అధ్యాయం 18వ వచనం. 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన విశ్రాంతి దినమున ఆచారము మీరుడు మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకునేను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువ ప్రయత్నము. ఈ 2 వచనాలను బట్టి యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా మనుష్య కుమారుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా దేవుని కుమారుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు సంపూర్ణుడుగా ఎవరండి? మనుష్య కుమారుడుగా ఉన్నాడు. అదే సమయంలో యేసుక్రీస్తు వారు సంపూర్ణముగా ఏమై ఉన్నాడంటే దేవుని కుమారుడై ఉన్నాడు. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా సులభంగానే అర్థమవుతుంది. 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్న మనుష్య కుమారుని నేను చూచి తిని. అలాగే దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. ఇప్పుడు ఈ దేవుని కుమారుని గురించి మనకు అర్థం కావడానికి బైబిల్లో దేవుని కుమారుడు అని ఎవరి గురించి వ్రాయబడింది, లేక ఎవరు దేవుని కుమారులని వ్రాయబడింది. నోట్స్ రాసుకునే వాళ్ళు హెడ్డింగ్ క్లియర్గా పెట్టుకుంటే బాబ్జన్న భవిష్యత్తులో వాక్య ధ్యానం మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎవరు దేవుని కుమారులని వ్రాయబడింది, దేవుని కుమారుడుగా ఏం చేసినాడు, దేవుని కుమారునికి ఉండే లక్షణములు ఏమిటి, ఈ దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఎలా ఉన్నాయి. ఈ ఉపోద్ఘాతము మనకు అర్థమైతే తుయతైరా సంఘములో ప్రవేశించి ఆరంభము అంత అమోఘముగా ఉంటే భయంకరమైనటువంటి అంధకారములోనికి వెళ్ళటానికి హేతువేమిటో గమనించి మనలని మనము ఆ రీతిగా అంధత్వములోనికి వెళ్లకుండా జాగ్రత్త పడటానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము పొందగలుగుతాం. ఇప్పుడు మొదటి ప్రశ్న ఏంటి? ఎవరు దేవుని కుమారులని వ్రాయబడింది? నాకు తెలిసి బైబిల్లో 5 దేవుని కుమారులు అని వ్రాయబడింది. నెంబర్ 1 బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 వర్స్ 6. యోబు గ్రంథము 1వ అధ్యాయము
6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకు వచ్చిన దినమొకటి తటస్థించెను. చాలండి. దేవదూతలు అని ఒకటి వేసి క్రింద ఫుట్ నోట్లో లేక మూల భాషలో ఏం రాసినారో గమనించండి. దైవ కుమారులు. ఇప్పుడు దేవుని కుమారులకి బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి మొదటి నిర్వచనం లేక బైబిల్లో వ్రాయబడిన మొదటి దేవుని కుమారులు ఎవరయ్యా అంటే దేవదూతలు. పరలోకమందు కోటాను కోట్ల దేవదూతలకు ఇవ్వలేనటువంటి ధన్యతను దైవత్వములోనికి రావటానికి దేవుడు నీకు నాకు తీసుకుని వచ్చినాడు. కాబట్టి మొదట దేవుని కుమారులు అని వ్రాయబడింది ఎవరి గురించి అయ్యా అంటే దేవదూతల గురించి. రెండో చూస్తామనండి. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 4:22. నిర్గమకాండము 4వ అధ్యాయము 22వ వచనం. ఇశ్రాయేలు నా కుమారుడా, నా జ్యేష్ఠ పుత్రుడు. ఇక్కడ ఇశ్రాయేలు అంటే యాకోబు కాదండి, ఇశ్రాయేలీయులు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు, కొత్త నిబంధన కాలంలో ప్రభు రక్తం చేత కడగబడినటువంటి ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. ఈ ఇశ్రాయేలీయుడు ఎవరంట? దేవుని కుమారుడు. ఇశ్రాయేలు ఎవరంట అండి? దేవుని కుమారుడు. మొట్టమొదటి దేవుని కుమారుడు ఎవరు? దేవదూతలు. రెండోది దేవుని కుమారుడు ఎవరు? ఇశ్రాయేలు. మూడోది చూస్తాం రండి. లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనం. ఆదాము దేవునికి కుమారుడు. లూకా 3:38. చాలు. ఆదాము దేవునికి కుమారుడు. ఇప్పుడు దేవుని కుమారుడుగా ఓ వ్యక్తిని దేవుడు ఎంచుకున్నాడు. ఎవరయ్యా అంటే ఆదాము. మనమందరం కూడా ఎవరి సంతానమయ్యా అంటే ఆదాము సంతానం. మొదటి ఆదాము ద్వారా పాపమును పొందుకున్నాము, కడపటి ఆదాము ద్వారా పరిశుద్ధతను పొందుకున్నాము. మొదటి ఆదాములోనే ఉంటే ఆ శిక్ష కింద ఉంటాము, కడపటి ఆదాము కిందకు ఉంటే ఆ రక్షణలోనికి రాగలుగుతాము. కాబట్టి దేవుని కుమారుడు అని వ్రాయబడిన 3వ సందర్భము లేక 3వ వ్యక్తి ఎవరయ్యా అంటే ఆదాము. మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? దేవదూతలు. రెండో వారు ఎవరండి? ఇశ్రాయేలీయులు. మూడో వారు ఎవరండి? ఆదాము. 4వ వారు చూడండి. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 3:17. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. ఈయన్నే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 3:17. ఈయన్నే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవుని కుమారుడుగా పిలువబడినటువంటి వారు లేక వ్రాయబడినటువంటి వారు 4వది ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంతటితో ఉంటే మనం ఈ వాక్యం దగ్గరికి రానవసరం లేదు. ఇంతటితోనే విడిచిపెట్టకుండా దేవుని కుమారునిగా ఎంచినది దేవుడు ఎవరినయ్యా అంటే చూడండి. రోమన్స్ చాప్టర్ 8:14. బుక్ ఆఫ్ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని దీన్ని ఇంకో రకంగా మనకు అర్థం కావడానికి, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడరో వారందరూ డాష్ కుమారులు అగుదురు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడెదరో వారు దేవుని కుమారులు అగుదురు. కాబట్టి 5వది దేవుని కుమారులు లేక దేవుని కుమారుడు ఎవరయ్యా అంటే సంఘము లేక ఆయన స్వరక్తమిచ్చి కొన్న సంఘమయ్యున్న మనము. ఇప్పుడు మనలను తీసుకొని తుయితైరా సంఘానికి ఏం చేయమంటున్నాడయ్యా అంటే వర్తమానం చెప్పమంటున్నాడు.
ఇప్పుడు యేసోబన్నను తీసుకొని దేవుడు ఏమంటాడంటే, నా కుమారుడా తుయితేరా సంఘానికి నీ వర్తమానం చెప్పు. యేసుబాబన్నను తీసుకొని ఏమంటాడంటే, నా కుమారుడా తుయితైరా సంఘానికి నీవు వర్తమానం చెప్పు. చిట్టిమ్మ గారిని తీసుకొని ఏమంటాడంటే, నా కుమార్తె తుయితైరా సంఘం గురించి వర్తమానం అంటే, ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, మన విషయంలో దేవుని యొక్క పట్టింపు ఎంత ప్రతిష్టతతో కూడినదో ఎరగటానికి. ఈ 5గురును మాత్రమే నాకు తెలిసి బైబిల్లో దేవుని కుమారులు అని వ్రాయబడింది. మొట్టమొదటిది దేవదూతలు, రెండవది ఇశ్రాయేలీలు, మూడవది ఆదాము, నాలుగవది యేసుక్రీస్తు వారు, ఐదవది దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘం అనగా నీవే. దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘం అనగా నీవే. సంఘం అంటే ఎవరు? మనమే. సంఘములో నీవు నేను మనం ఏమై ఉన్నామంటే ఏకమై ఉన్నాం. శరీరంలో అవయవాలన్నీ ఒక్కొక్క దాన్ని పక్కన పెట్టాడా? అన్నీ కలిపి పెట్టాడా? అన్నీ కలిపి పెట్టాడా? పక్క వేరువేరుగా. గుండెను నీకు ఎవరితో సంబంధం లేదు, గుండెగా ఉండు, ఇంక నీకు ఎవరికి ఏం పని లేదు అని గుండెని వేరుగా, ఊపిరితిత్తులను వేరుగా పెట్టాడా? కలిపి పెట్టాడా? ఇప్పుడు సంఘంలో నన్ను కూడా ఏం చేసినాడంటే అలాగూ ఆయన కుమారుడుగా కుమార్తెగా ఉంచాడు. ఇప్పుడు ఆయన కుమారుడుగా తుయితైరా సంఘమునకు అంధకారములోనికి వెళ్లకుండా ఆశ్చర్యకరమైన తన వెలుగులో ఉండునట్లు నీకు నాకు దేవుడు వర్తమానాన్నిచ్చి వ్యక్తిగత హృదయం అనే జీవితమును, కుటుంబ జీవితమును, సంఘ జీవితమును ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొని పోవడానికి దేవుడు మనకేమిస్తున్నాడయ్యా అంటే తన వాక్యమును ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ దేవుని కుమారులయ్యున్న సంఘమునకు, ఈ దేవుని కుమారులయ్యున్న దేవదూతలకు, ఈ దేవుని కుమారులయ్యున్న ఇశ్రాయేలీలకు, ఈ దేవుని కుమారులయ్యున్న నీకు నాకు, ఈ దేవుని కుమారుడయ్యున్న యేసుక్రీస్తు వారికి దేవుని కుమారుడుగా ఉండుటకు కావలసిన లక్షణాలు ఏమిటి? అర్థమైందండి? ఏనా సత్యనారాయణ అర్థమైందా? అర్థం కాల. మళ్ళా చెప్తా, దేవుని కుమారులుగా ఉండుటకు కావలసిన లక్షణాలు ఏమిటి? సింపుల్గా అర్థం చేసుకోవడానికి దేవుని కుమారులుగా ఉండుటకు కావలసిన లక్షణాలు ఏమిటి? దీన్ని డీప్గా మనకి వాక్య ప్రకారము ఈ దేవుని కుమారుల బ్రాకెట్లు ఎవరున్నారు? దేవదూతలు. ఎవరున్నారు? ఇశ్రాయేలీలు. ఎవరున్నారు? ఆదాము. ఎవరున్నారు? యేసు ప్రభు. ఎవరున్నారు? సంఘము. ఎవరున్నారు? సంఘమయ్యున్న నీవు నేను మనము. ఈ దేవుని కుమారులుగా ఉండుటకు కావలసిన లక్షణాలు మనకి ఉండవలసినవి యేసుక్రీస్తు వారిలో కూడా తండ్రి అయిన దేవుడు ఉండటానికి వాక్యమందు ఆయన ఇష్టపడ్డాడు. అలాగైతే మనకున్న సమయహద్దుబాటుల్లో ఈ దేవుని కుమారులకు ఉండవలసిన 7 లక్షణాలు జ్ఞాపకం చేసుకొని ఇట్టి లక్షణాలు కలిగి ఉంటేనే సంఘములో అంగంగా చేర్చబడిన నీవైనా నేనైనా మనమైనా దేవుని కుమారులుగా ఎంచబడిన వారమై నిత్యత్వములో ఆశ్చర్యకరమైన వెలుగునందు ఆయన యొద్ద బహుమానము పొందగలుగుతాం. ఈ 7 లక్షణాలను మినహాయించి మనలో ఈ లక్షణాలు కనుక లేకపోతే సంఘంలో మంది మాదిరిగా మనం లెక్క కనబడవచ్చు. సమాజంలో మన తల్లిదండ్రులకు కుమారులుగా కుమార్తెలుగా జనసంఖ్య నమోదు చేయబడడానికి కనబడవచ్చు. కానీ మనం ఎవరం కామయ్యా అంటే దేవుని కుమారులము కాలేము. అలాగైతే ఆ దేవుని కుమారులకు ఉండే లక్షణాలు నెంబర్ 1, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. గలషియన్స్ చాప్టర్ 3 verse 26. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీ అందరూ విశ్వాసము వలన
దేవుని కుమారులై ఉన్నారు. దేవదూతలకైనా, ఇశ్రాయేలీయులకైనా, ఆదాముకైనా, యేసుక్రీస్తుకైనా, సంఘమై ఉన్న నీకు నాకైనా ఏముంటేనే దేవుని కుమారులం అవుతామండి? విశ్వాసం ఉంటేనే. ఇప్పుడు రీచ్ అయ్యారు. ఏముంటేనే దేవుని కుమారులం అవుతామండి? విశ్వాసం ఉంటేనే దేవుని కుమారులం అవుతాం. ఇప్పుడు మరి మనలో విశ్వాసం ఉందా? దేవుని కుమారత్వమును కాపాడుకునేంత, కలిగి ఉండేంత విశ్వాసం అనేది నాలో, నీలో, మనలో దేవుడు చూడగలుగుచున్నాడా? అలాగైతే నీవు ధన్యుడవు, అలాగైతే నువ్వు ధన్యురాలవు. ఈ విశ్వాసాన్ని గనక మనలో దేవుడు చూడలేకపోతే మనము దేవుని కుమారులము కాలం. దీనిలో ఇంకో భాగాన్ని కూడా ప్రవచితమైతే తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనము ఒకప్పుడు ఎలాంటి పిల్లలమై ఉన్నాము, లేక ఎలాంటి కుమారులమై ఉన్నాము, ఇప్పుడు దేవుడు తన కుమారులుగా ఏం చేసినాడు ఆ కోణంలో చూసుకున్నా కానీ ఒకప్పుడు మనము అపవాది పిల్లలమై ఉన్నాం, ఒకప్పుడు మనము అక్రమమైన పిల్లలమై ఉన్నాం, ఒకప్పుడు మనము నాశనకరమైన పిల్లలమై ఉన్నాం. ఇలా ఓ 7 ఉంటాయి, ఆ తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు మనము దేవుని కుమారులమై ఉండాలి అంటే ఖచ్చితంగా మనలో ఏముండాలండి? విశ్వాసం. విశ్వాసం అనగానే బైబిల్లో గుర్తొచ్చే మహాభక్తుడు ఒక ఆయన ఉన్నారు. వెరీ గుడ్. అందరికీ ముక్త కంఠంతో ఒప్పుకోదగిన ఏకైక విశ్వాసం ఎవరయ్యా అంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము. ఈ అబ్రహాము గురించి బైబిల్లో చాలా సంగతులు వ్రాయబడినాయి. అయితే ఇది నేను ఒక తలంపు జ్ఞాపకం చేసుకున్న మునుపు ఓ మాట చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాచ్ఛముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఇప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము అనుందా? చూపించు దేశమునకు వెళ్ళు అనుందా? చూపించు అంటే టు బి కంటిన్యూషన్. చూపించిన ఫాస్టెస్ బ్లూ ప్రింట్ ఏమి ఇవ్వాలి అబ్రహాముకి. ఇదిగో అబ్రహాము నీకోసం సిద్ధపరిచిన ఇల్లు ఇలా ఉంది, ఊరు ఇలా ఉంది, నీరు ఇలా ఉంది, వాతావరణం ఇలా ఉంది అనే భౌగోళిక సంబంధమైన బ్లూ ప్రింట్ ఏమి అబ్రహాముకి ఇవ్వలేదు. ఏమన్నాడయ్యా అంటే అబ్రహాముని చూపించు అంటే అబ్రహాం చూడలా, చూపిస్తా. చూపించిన అంటే అది వేరు. ఏ దేశానికి వెళుతున్నాడు? చూపించు. ఇప్పుడు పరలోకం ఎంతమంది చూశారు? పరలోకం ఎంతమంది చూశారు? విశ్వాసమును బట్టి అందరూ చూశారు. భౌతికంగా చూచిన వాళ్ళు ఎవరున్నారు? ఇప్పటివరకు ఎవరు లేరు. నాకు తెలిసి ఒక్క పౌలు గారు మాత్రం ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో శరీరంతోనో ఆత్మతోనో కొనుకోబడినాడో తెలియదు, కానీ ఆయన 3వ ఆకాశానికి ఎక్కిపోయి ఆయన దానిని చూసి వచ్చినటువంటి ఒకే ఒక పరమ భక్తుడు పౌలు గారు. ఇప్పుడు అబ్రహాముని చూపించు, ఆ చూపించు దేశమునకు ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. అబ్రహాముకి దేవుడు తెలుసా? అబ్రహాము ఎవరయ్యా అంటే విగ్రహారాధికుడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనంలో యూఫ్రటీస్ నదీ తీరమున అబ్రహాము యొక్క సంతతి, అబ్రహాము యొక్క కుటుంబీకులు ఏం చేసేవారయ్యా అంటే చదవనమాట. ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును ఆగోరుకును
తండ్రి అయిన తేరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఎవరిని పూజిస్తున్నారండి? ఇతర దేవతలను. అనగా అబ్రహాము ఎవరయ్యా అంటే ఇతర దేవతలను పూజించే విగ్రహారాధికుడు. ఇంకా బైబిల్ పండితుల అభిప్రాయ ప్రకారము బైబిల్ యొక్క చరిత్రను ఆధారం చేసుకొని చూస్తే ఈ అబ్రహాం ఏం చేస్తాడయ్యా అంటే ఆ విగ్రహాలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవనం చేసేటువంటి వ్యక్తి. ఇప్పుడు విగ్రహాలు తయారు చేసే వాళ్ళని, విగ్రహాలు పూజించే వారిని దేవుడు మాట్లాడతాడు అంటే వాళ్ళు నమ్ముతారా నమ్మరా? దేవుడు మాట్లాడతాడు అంటే నమ్ముతారా నమ్మరా? ఏందో చెప్పన్నా, ఇది ఒక విగ్రహం, నేను దీన్ని తయారు చేసి అమ్ముతా, ఇది మాట్లాడుతుంది నాతో అంటే నేను నమ్ముతానా నమ్మనా? నమ్మలేను. ఎందుకు? అరే నేను తయారు చేసిన బొమ్మ కదా, ఇది ఎట్ట మాట్లాడుతుంది? ఇప్పుడు ఈ నేను తయారు చేసిన బొమ్మని కొనుక్కుంటున్నటువంటి జనులు ఏమని కొనుక్కుంటున్నారంటే కొనేటప్పుడు బొమ్మ ఎంత, రేట్ ఎంత, బేరం ఎంత అని అడుగుతారు. కొనుక్కొని తీసుకొని పోయిన తర్వాత బొమ్మను ఏం చేస్తున్నారు? దేవుడు అంటున్నారు. ఇప్పుడు అదే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంట? బొమ్మ ఎంత అని రేటు బేరం ఆడి తీసుకుంటున్నారు. అదే బొమ్మ ఇప్పుడు ఏం చేస్తుందంట? మాట్లాడుతుందంటే నమ్మశక్యం అవుతుందా? అలాంటి జీవనములో ఉన్నటువంటి అబ్రహాముతో దేవుడు వచ్చి నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ దేశమును విడిచిపెట్టి నేను చూపించినా కాకుండా చూపించు దేశమునకు వెళ్ళమంటే అబ్రహాములో ఏమొచ్చింది? ఈ దేవుడు ఇప్పటి వరకు నేను చేసినవన్నీ కూడా మట్టి బొమ్మలే, రాతి బొమ్మలే, చెక్క బొమ్మలే. కానీ మెసొపొతేమియాలో మహిమ కలిగిన దేవుని యొక్క స్వరం వినినప్పుడు దేవుడున్నాడు, దేవుడు మాట్లాడతాడు. ఈ దేవుని యొక్క స్వరము నా యొక్క హృదయ అంతరంగం యొక్క స్థితిగతిని మార్చింది అని దేవుని మీద విశ్వాసము ఎవరికి వచ్చింది? అబ్రహామునకు వచ్చింది. ఎవరైతే దేవుడు మాట్లాడుతున్నాడు అని గ్రహిస్తారో, ఎవరైతే దేవుడు నీకు వర్తమానం ఇస్తున్నాడు అని ఎరుగుతారో, దేవుని స్వరమును నీ హృదయంలోనికి ఎప్పుడైతే చోటిస్తావో హృదయంతరంగంలో ఏం కలుగుతుందయ్యా అంటే విశ్వాసం. ఇప్పుడు ఈ విశ్వాసముతో చూపించు దేశమునకు ఏం చేస్తున్నాడు? ఇదే తన దాసుడు దైవజనుడు భక్సింగ్ గారికి దేవుడు నేర్పినటువంటి ఆత్మీయమైన సేవ విధానం. మేము ఎక్కడ సేవ చేస్తామో మాకు తెలియదు, ఎక్కడ చచ్చిపోతామో కూడా మాకు తెలియదు, ఎక్కడ పూడ్చిపెడతాడో కూడా మాకు తెలియదు. కొంతమంది ఆరంభ దినాల్లో కొంతమంది సేవకులు ఏమనేవారంటే, అయ్యా భాగ్యరాజు ఎక్కడ చచ్చిపోయినా కానీ బాపట్లో తీసుకొచ్చి భూస్థాపన చేయ్యా అన్నాడు రాజారావు అంకులు. ఆయనకున్న పేరు ఏంటంటే బాపట్ల రాజారావు గారు. ఎక్కడ చచ్చిపోయినా అయ్యా నా కొడుకులాగా అడుగుతున్నాను, ఎక్కడ చచ్చిపోయినా తీసుకొచ్చి బాపట్లో భూస్థాపన చేయమన్నాడు. హెబ్రోన్లో చనిపోయినాడు. నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తే తీసుకొని పోతాను అని వాళ్ళ పిల్లలు ఒప్పుకోలే. అందుకని హెబ్రోన్ కాంపౌండ్ నుంచి ఆ నారాయణగూడ సమాధుల తోట వరకు పెట్టెని మోస్తూ ఒకవైపు ఒకసారి కాళ్ళ వైపు ఒకసారి తల వైపు పెట్టెని మోస్తూ, అంకుల్ నన్ను క్షమించు, నీవు అన్నమాట నేను నెరవేర్చలేకపోతున్నాను, నీ పిల్లలు అంగీకరించలేకపోయినందుకు హృదయపూర్వకంగా క్షమాపణ అడుగుతున్నానని ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరి అంతవరకే నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. చాలామంది భక్తులైన వారు మేము మా స్వగ్రామంలోనే అని అంటారు, కానీ ఎక్కడ తెల్లారుతుందో తెలియదు. భక్తులకు ఉండే చక్కని నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వారిలో కూడా తెనాలి స్వగ్రామం కలిగిన వాళ్ళు బహు కొద్ది మంది, మారుమూల ప్రాంతంలో నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారు బహు ఎక్కువ మంది. అట్లా ప్రతి ఊరిలో కూడా క్రైస్తవులు పరిశుద్ధులు ఎవరయ్యా అంటే మనము యాత్రికులము, పరదేశులం. అందుకని అబ్రహాముతో అన్నాడు, నేను నీకు చూపించు. ఆ చూపించు దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడు అక్కడికి పోతా ఉన్నాడు. పోయేటప్పుడు అబ్రహాం ఒక్కడేమి అనామకుడుగా వెళ్ళలేదండి. ఏదో అబ్రహాము దేవుడు పిలిచాడు కదా ఒక్కడే శారమును వేసుకొని వెళ్ళాడని మాత్రం మనం చూడొద్దు. అబ్రహాము బయలుదేరినప్పుడు అబ్రహాముతో పాటు తన భార్య అయిన శారమ్మ, తన తమ్ముడైనటువంటి లోతు తన భార్య,
వీళ్ళు నలుగురే కాదు, అబ్రహాము యొక్క పనివారు బ్రదర్స్ ఎంతమంది? అబ్రహాం పనివాళ్ళు బ్రదర్స్ ఎంతమంది? 312 మంది పనివారు, యుద్ధ నేర్పరి తనము కలిగిన వారు. వారి కుటుంబాలు ఉంటాయా ఉండవా? ఇప్పుడు 312 మంది బ్రదర్స్కి 312 మంది సిస్టర్స్ ఉంటారా ఉండరా? అంటే ఫ్యామిలీ. అప్పుడు ఎంతమంది? 624 మంది. ఈ 624 మందికి ఆ రోజుల్లో ఇద్దరే చొప్పున పిల్లల కంటే, ఆ రోజుల్లో ఇద్దరు అగ్గనేది అయినా ఇద్దరే చొప్పున పిల్లల కంటే ఎంతమంది పిల్లలు ఉంటారు? 1248 మంది. ఇప్పుడు ఈ 312 మంది బ్రదర్స్కి అమ్మో నానో ఎవరో ఒకళ్ళు మిగిలి ఉంటారుగా. కొడుకులు మనోసంతానం బయలుదేరాలంటే వీళ్ళు ఏం చేస్తారు? ఈ 312 మంది సిస్టర్స్కి అమ్మో నాయనో బతుకుంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? అందులో ఆడకూతులకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఎక్కువ కదా. అంటే బ్రదర్స్కి లేదని అనుకోమాకండి, వీళ్ళకంటే వాళ్ళకి ఎక్కువ. ఇప్పుడు వీళ్ళందరూ బయలుదేరారు, వీళ్ళతో పాటు లోతు కూడా బయలుదేరారు. లోతుకు కూడా ఎవరున్నారు? సంఖ్య వ్రాయబడలేదు, కానీ లోతుకు కూడా ఎవరున్నారు? అబ్రహాము పనివారికి లోతు పనివారికి వైరము. ఇప్పుడు వీళ్ళందరూ బయలుదేరి వస్తుంటే శారమ్మక్క ఏమని పిలిచేది? దోయ్ ఇదిగో నిన్నే, వీళ్ళందరికీ రేపొద్దున టిఫిన్ ఏంది అని అందా? యజమానుడా. అదే మనమైతే మన ఇంటికి నలుగురు పుట్టింటి బ్రదర్ తరపున పుట్టింటి వాళ్ళు వచ్చారనుకోండి, నీ యజమాని తరపున నలుగురు ఈ రాత్రి వచ్చి స్టే చేశారనుకోండి, చేయరు. వాళ్ళు కూడా ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోదామని మనసుతోటే ఉంటున్నారు. పొరపాటున ఉన్నారనుకోండి, ఇక చూడు రేపొద్దునే టిఫిన్ సంగతి, రేపొద్దునే భోజనం సంగతి, అది ఒక చర్చ, అది ఒక రచ్చ. దాని తర్వాత డాష్ డాష్. ఈ అమ్మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత అతనికి సిలువే శరణం. అలాంటిది ఇంతమంది బయలుదేరి వస్తుంటే, తనతో పాటు వస్తుంటే అబ్రహాము ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు, కానీ పిలిచిన దేవుని యందు ఏముంచాడు? విశ్వాసం ఉంచాడు. ఈ విశ్వాసము కలిగిన వారు ఎవరయ్యా అంటే దేవునికి కుమారుడు. ఇప్పుడు దేవుడు నిన్ను ప్రేమించాడు, పాపిష్టి లోకంలో నుంచి పిలిచాడు, తన వాక్కును పంపాడు, తన సిలువ కార్యమును జరిగించాడు, మనోనేత్రము వెలిగించాడు, పరలోక రాజ్యంలో తనతో పాటు కూర్చుని పెట్టే సింహాసన స్థానాన్ని నీకు ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన నేత్రంతో దానిని చూచావు, అది అనుభవించావు, ఆరాధించావు. ఆ నిత్యత్వం కొరకై విశ్వాసమును కాపాడుకొని వెంబడించడానికి ఈరోజు విశ్వాసములో కనబడుతున్నామా, కనుమరుగైపోతున్నామా? అందుకనే లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయం 8వ వచనంలో ఓ చక్కని మాట వ్రాయబడింది. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం. త్వరగా బాబ్జన్న. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసులలో విశ్వాసము కనుగొన నీ ఎడల నా ఎడల నీ నా ఇంటి వారందరి విషయంలో దీర్ఘశాంతం వహిస్తూ నీలో నాలో ఏం కనుగొనాలని ఇష్టపడుతున్నాడండి? విశ్వాసం. అబ్రహాము యొక్క ఇంటి పనివారు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నారయ్యా అంటే, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీకు నాకు ఇచ్చినటువంటి ఇంటి వారిని జ్ఞాపకం చేస్తున్నారు. ఆ ఇంటి వారి విషయంలో అబ్రహామే కాదు, శారమ్మ కూడా ఎలాంటి మనసు కలిగి ఉంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. అందుకనే స్త్రీలారా నీ భర్త తరపున ఉన్నటువంటి వారు, పురుషులారా నీ భార్య తరపున ఉన్నటువంటి వారి విషయంలో అవిశ్వాసుల వలె ప్రవర్తించవద్దు. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని, అబ్రహాము మాత్రమే కాదు దేవుని యందు విశ్వాసం ఉంచింది, అబ్రహాము యొక్క జీవం అనే కృపావరములో పాలిభాగస్తురాలైన శారమ్మ కూడా ఏమై ఉన్నదండి? విశ్వాసమును బట్టి. తన భర్తను బట్టి కాదండి, తన భర్త ఉంచిన దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక అని విశ్వాసమును బట్టి ఈ పనివారి విషయంలో అబ్రహాముతో ఎప్పుడు జగడమాడలేదు.
ఈరోజు కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తలు మీ అమ్మ మీ నాన్న, మీ అమ్మ మీ నాన్న అని, మీ వాళ్ళు అని 4 గదుల మధ్య జరిగే జగడం ఇది అది సంఘంలో ప్రవేశించింది. విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్న అబ్రహాము ఏనాడు మీ అని వాళ్ళని వేరు చేయలేదు. విశ్వాసులకు తల్లిగా పిలువబడుతున్న శారమ్మ ఏనాడు మీ అని వేరు చేయలేదు. మరి విశ్వాసులమైన పిలువబడుతున్న మనము ఎందుకు 4 గదుల మధ్య కుటుంబ జీవితాన్ని అంత కలవరంతో ఉంచుకుంటూ సంఘానికి కలవరాన్ని మోసుకొస్తున్నాం? మన ఎడల తన రాకడను దీర్ఘశాంతము వహిస్తూ మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసులలో విశ్వాసము ఎందుకయ్యా అంటే ఈ విశ్వాసము కలిగిన వారే దేవుని కుమారులు, మనలను తన పోలిక చొప్పున తన కుమారునిగా, తన కుమారుని యొక్క స్వారూప్యతలోనికి, తన కుమారుని యొక్క స్వాచ్ఛములోనికి, తన కుమారుని యొక్క వారసత్వములోనికి, తన కుమారుని యొక్క స్థానములోనికి నిన్ను నన్ను తీసుకొని రావడానికి దేవుడు ప్రాణదానము చేశాడు. కాబట్టి మొట్టమొదటి లక్షణం ఏమిటయ్యా అంటే విశ్వాసము గలవారే దేవుని కుమారులు. అబ్రహాం జీవితంలో దేవుడు మధ్యాహ్న సమయంలో నాతో మాట్లాడిన మాట ఏంటంటే చూపించినా కాదు, చూపించు. ఇప్పటి వరకు పరలోకం ఎవరు చూడలేదు. చూపించబోయే దేశం కొరకు మనలో ఏం కలిగి ఉండాలయ్యా అంటే విశ్వాసం. ఆ విశ్వాసము కలిగిన వారిగా మనం ఉంటేనే ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటాం. అదే నెంబర్ 1. నెంబర్ 2 రెండోది చూస్తాము రండి. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. దేవుని కుమారులకు ఉండే లక్షణం. మలాకీ గ్రంథము కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. చాలండి. రెండవది కుమారుడైతే తండ్రిని ఏం చేస్తాడండి? ఘనపరుస్తాడు. కుమారుడైతే తండ్రిని ఘనపరిచేవాడిగా ఉంటాడు. ఘనపరచడం దేనికి సాదృశ్యంగా ఉందంటే మహిమపరచడానికి లేక ఆరాధించడానికి సాదృశ్యంగా ఉన్నది. మనము మనుషుల మెప్పు కొరకు ఆరాధన చేస్తున్నామా, ఆయనను ఘనపరచడానికి ఆరాధన చేస్తున్నామా? ఈరోజు ఆరాధన ఆచారం అయిపోయింది. ఒక 50-60 ఏళ్ల క్రితము సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలను తన దాసుడు దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా ఏర్పరచబడినటువంటి పరిచర్య వేలెత్తి చూపించింది. మీరు ఆచారములో ఉన్నారు అని. అరే నేను ఆచారంలో ఉన్నానా? ఎలాగైతే నేను దేవుణ్ణి ఆరాధించట్లేదా? ఈ ఆచారం వలన నేను నిత్యత్వాన్ని కోల్పోతున్నానా అని ఆ ఆచారపు స్థితిలో నుంచి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని ఏడకొస్తే అలాగొచ్చిన మనమందరమే ఇప్పుడు ఏడుకొస్తే ఇప్పుడు కూడా ఇక్కడేమైపోయిందయ్యా అంటే ఆత్మతో ఆరాధించేది కనబడుతుందా, ఆచారంతో ఆరాధించేది కనబడుతుందా? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం? దేవుడు మనల్ని పుట్టించింది ఎందుకు? నేను తండ్రిని అయితే అలాగే 21వ వచనం ప్రకారము నేను పుట్టించిన వారు నామం, అలాగే 21వ వచనం ప్రకారము నేను పుట్టించిన వారు నా మహిమ నిమిత్తము వారిని తీసుకుని రండి, నా మహిమ నిమిత్తమే నేను నిన్ను నిర్మించి తిని. ఆయన కుమారులము కుమార్తెలము అయితే మనం ఆయన ఏం చేయాలండి? ఘనపరచాలి. ఘనపరచడం అంటే ఏమిటయ్యా అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించటమే. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎంతకాలమైంది మనం ఆత్మతో సత్యంతో ఆరాధించి? ఎంతకాలమైంది మన ఆరాధన ఆయన అంగీకరించినాడన్న ఆత్మ తృప్తి మిగిలి? అర్థమవుతుందా అర్థం కాదా? కడుపు అదే అన్నం తిన్నామనుకోండి, నిండింది అన్న ఫీలింగ్ అర్థమవుతుందా అర్థం కాదా? స్నానం చేసామనుకోండి, ఫ్రెష్ అయ్యాం, ఆ చెమట బడలిక పోయిందన్నది అర్థమవుతుందా అర్థం కావట్లేదా? అర్థమవుతుందా అర్థం కావట్లేదా?
మరి ఇప్పుడు ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించినప్పుడు ఆయన మన ఆరాధన ఆగ్రహించాడు, ఆయన మన ఆరాధన అంగీకరించాడు, నేను ఆయన్ని గణపరచడం ఒప్పుకున్నాడు, ఇష్టపడ్డాడు అన్నది ఏమైనా మనకు అర్థమవుతుందో అర్థం కావట్లేదా? ఎవరు చూశారు, వచ్చే వారం చేస్తారు, ఈ వారానికి ఎట్ట చేసి ఈ వారానికి టెట్టో అడ్జస్ట్ అయ్యి వచ్చే వారం చూస్తాలే అని అంటే ఎవరికి మహిమ వస్తుంది? అపవాదికి మహిమ వస్తుంది. నేను తండ్రిని అయితే, మీరు నాకు పిల్లలైతే నాకు రావాల్సిన మహిమ ఎక్కడ? అందుకని బైబిల్లో మాట వ్రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో అనుకుంటా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం మాట చదువు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. మన సత్క్రియ ఆరాధనలో కనబడుతుందండి. కొంతమంది ఆరాధిస్తుంటే కనబడరు కానీ దగ్గరగా దూరంగా. అందుకని నాకు తర్ఫీదు ఇచ్చిన దైవ సేవకుల దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే, ఆరాధన సమయంలో మనం పులిపీయడం దగ్గర టేబుల్ దగ్గర ఓపికన్నంత వరకు, వయసులో ఓపికన్నంత వరకు మోకరించి మన పిల్లలను మనం ఏం చేసుకోవాలా? గమనించుకోవాలి. ఈ టేబుల్కి క్లాత్ వేసి ఈ టేబుల్ కింద నేను ఇటు పక్క నేను దాక్కొని కూర్చొని అక్కడ మీరేదో ఆరాధన చేస్తూ ఉంటుంటే ఎట్టుంటుంది? క్లాస్ టీచర్ కనపడకుండా ఉన్నాడు అనుకోండి, స్టూడెంట్స్ ఎలా ఉంటారు? పండగే పండగ. ఇప్పుడు ఈరోజు కూడా ఆరాధనలో ఎట్టుందంటే, కొంతమంది ఏమో దానిమ్మ గింజలు తింటున్నారు. నేను ఒక స్థలానికి సేవ చేయడానికి వెళితే కాళ్ళు ఆరదాపుకొని వేరుశెనగ విత్తనాలు, మనకేమో పల్లీలు అంటారు, లేకపోతే వేరుశెనగ పప్పులు అంటారు. ఆ ప్రాంతం పల్నాడు ప్రాంతంలో ఏమంటారంటే శనగిత్తనాలు అంటారు. నాకు ఫస్ట్లో స్ట్రైక్ అవ్వాలి, శనగిత్తనాలు అంటే ఏందో అనుకున్నా. తర్వాత చేపలు తీసిన తర్వాత ఆ పొట్టు కనపడతా ఉంది. శనగిత్తనాలు బాక్సులో పెట్టుకొని ప్రశాంతంగా ఆరాంసే ఒక్కొక్క వచనం చదువుతుంటే ఒక్కొక్క గింజ నోట్లు వేస్తూ ఉన్నారు. ఎవరిష్టం వాళ్ళది ఆరాధనలో. మనం దేవుని పిల్లలమా లేకపోతే డాష్ పిల్లలమా? ఇంకా కొంతమంది ఉంటారు ఆరాధన ఆమెన్ అంటారు, అనరు, బుడిగిన ఫోన్ తీసుకొని బయటికి పోతారు. మరి ఏమంత ఇంపార్టెంట్ పని ఉంటుందో తెలియదు. నాకు తెలిసి బహుశా ఒక్క డాక్టర్స్కి, ఒక్క కలెక్టర్స్కి, టీచర్స్కి అంతేం ఉండదు అనుకుంటా. ఒకవేళ వాళ్ళకు కూడా ఉంటే తప్పు మన్నించండి. వీళ్ళకి మించి అత్యవసరమైన పనులు ఎవరికి ఉండేవి అంటే బిలీవర్స్కి. డాక్టర్స్కి మించిన పని, కలెక్టర్స్కి మించిన పని, టీచర్స్కి మించిన పని ఎక్కువ ఎవరికి ఉంటుంది? బిలీవర్స్కి. బిలీవర్స్ 5 రకాలంట. ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటే టైం సరిపోదు. టెస్టింగ్ బిలీవర్స్ ఉన్నారు, ట్రస్టింగ్ బిలీవర్స్ ఉన్నారు. ఆరాధనను మనం ఆయనను ఘనత తెచ్చేది చూస్తుంది. ఆరాధన ఆయన వారసత్వాన్ని మన విషయంలో తెలియజేస్తుంది. అత్యవసరమైతే వెళ్ళటం తప్పులేదండి, దాన్ని తప్పని అంటలేదు. ఒకవేళ అలా వెళ్ళేవారు అత్యవసరం, ఆరోగ్యరీత్యా, కుటుంబరీత్యా, ఆర్థిక రీత్యా, మానసిక రీత్యా కొన్ని అత్యవసరమైన ఉంటాయి, దేవుడు కూడా కనికరిస్తాడు. అయితే అనవసరంగా మనము ఆరాధించేటప్పుడు ఆయన ఆగ్రహించే విధముగా కాకుండా, ఆయన అంగీకరించే విధముగా కాకుండా మన ఆరాధన ఆదివారం మాత్రమే కాదు. కొంతమంది పరిశుద్ధులు ఉదయకాల సమయంలో నిద్ర లేవగానే ఆరాధన చేస్తారు, మధ్యాహ్నం వారికి ఖాళీ దొరికినప్పుడు ఆరాధన చేస్తారు, సాయంకాలం వాళ్ళకి ఖాళీ దొరికినప్పుడు ఆరాధన చేస్తారు. ప్రార్థన చేసే పరిశుద్ధులు ఎలా ఉన్నారో ఆరాధన చేసే పరిశుద్ధులు కూడా అలానే ఉన్నారు. భగత్ సింగ్ గారి మేనల్లుడు, సమీప బంధువు సుఖిందర్ సింగ్ భాటియా, ఆయన రోజుకి 12 గంటలు ఆరాధన చేస్తాడంట. 2004లో చెన్నై పర్మన్ కేరీ దగ్గర ఆయన జనరల్ మీటింగ్కి, నేను యూత్ మీటింగ్కి స్పీకర్గా, పాల్ సుధాకర్ గారేమో ఫ్యామిలీ మీటింగ్కి స్పీకర్స్గా పిలువబడ్డాం. మాకు కలిపి ఒకే లివింగ్ క్వార్టర్ ఇచ్చారు. ఆయన ప్రార్థనలో ఉన్నాడు కావాలని నేను పాల్ సుధాకర్ గారు అనుకుంటా ఉంటుంటే, తర్వాత అడిగితే లేదు బ్రదర్, నేను ప్రార్థనలో లేను, ప్రైజింగ్లో ఉన్నాను. నాకు దినానికి 12 గంటలు నా ప్రభువును స్తుతించకపోతే నేను పరలోకంలో ఉంటానో ఉండలేను అన్న భయం.
ఇజీరాజ్ అని అర్థమైంది ఆ మాట. సుఖ్వీందర్ సింగ్ భాటియా గారు దినానికి 12 గంటలు ప్రభువుని స్తుతించి గణపరచకపోతే పరలోకంలో నేను ఉండగలనో లేను అన్న భయం. ఇప్పుడు చూడండి, పొలంలో పని చేయడం అనేది బాగా కొంతమందికి అలవాటు. నీడ పట్టునున్న వాడిని తీసుకొని పొలంలో పెట్టండి, ఉంటాడా? ఉండలేడు. ఏసీలో ఉన్నవాడిని తీసుకొచ్చి నాన్ ఏసీలో పెట్టండి, ఉంటాడా? ఉండడు. పోనీ నాన్ ఏసీలో ఉన్నవాడిని తీసుకెళ్ళి ఏసీలో పెట్టండి, ఉంటాడా? ఉండలేడు. అదే మనకు అర్థం కావడానికి గ్రామీణ వాతావరణంలో మన బంధువులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎవరో ఉంటారు. ఇప్పుడు నువ్వు సిటీలో ఉంటున్నావు, అన్ని రూములు ఏసీలో ఉన్నాయి. ఇప్పుడు మీ మమ్మీ డాడీని తీసుకొచ్చి ఆ సిటీలో ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఏసీ గది ఇచ్చి ఎప్పటికప్పుడు ఫుడ్ వాళ్ళకి పంపిస్తూ అటాచ్డ్ ఉంచి వాళ్ళని ఉండమంటే ఉంటారా? ఒరే, నాకు ఇక్కడ అలవాటు లేదురా, ఆ వేప చెట్టు గాలి లేదురా, ఆ వదినమ్మ కనపట్టలేదురా. మనకు అలవాటైన స్థలములో మనం ఉండగలుగుతాము. అలవాటు లేని స్థలంలో ఉండాలంటే ఇప్పుడు పరలోకంలో ఏముంటుంది? ప్రార్థన ఉంటుందా? ప్రైజ్ ఉంటుందా? స్తుతి ఉంటుందా? ప్రార్థన ఉంటుందా? ఇప్పుడు నేను అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తానంటే ఏమంటాడు? ఇక్కడ ప్రార్థన చేసేవాళ్ళు లేరు నాయన, ఇక్కడ నువ్వు ఉండటానికి వీలు లేదు. మరి ఎక్కడ ఉండాలా? పరలోకంలో ప్రార్థన చేసేవాళ్ళు, లేకపోతే ఇంకో చోట ఉన్నవాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. ఎక్కడా? తండ్రి అయిన అబ్రహామా, ఆ లాజరును పంపించు, చిటికిన వేలతో ఒక్క బొట్టు. అక్కడ వాడేం చేస్తున్నాడు? ఇక్కడ చేయాల్సిన ప్రార్థన ఇక్కడ చేయకుండా అక్కడ చేస్తున్నాడు. ఇక్కడ ప్రభువుని స్తుతించాల్సిన వాడు ఇక్కడ స్తుతించకుండా అక్కడికి వెళ్ళి స్తుతిస్తే నో వేకెన్సీ. నేను మీకు తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత, ఆరాధన. అందుకనే ప్రపంచంలో ఏ సహవాసంలో లేని దైవారాధన తన దాసుడు దైవజనుడు భక్త్ సింగ్ గారి ద్వారా దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని నేర్పించాడు. విచారం ఏంటంటే ఈ దినాల్లో ఆరాధనను స్కిప్ చేసి బల దగ్గరికి వచ్చేస్తా ఉన్నారు. అదే భక్తి అనుకుంటున్నారు. ఆరాధన ఏం చేస్తున్నారు? స్కిప్ చేసేస్తున్నారు. అది కాదు పరలోకంలో ప్రభు వల్ల లేదు, పరలోకంలో కానుకేయడం కూడా లేదు. అవన్నీ సెకండ్, అసలు అవి కాదు. ప్రభు దినము దేనికి ప్రాధాన్యత అయ్యా అంటే ఆరాధనకు. ప్రతి ఉదయము పక్షులు, సకల జీవరాశులు ప్రభువుని స్తుతిస్తాయి. ప్రతి సాయంత్రము సకల జీవరాశులు వాటి గోళ్ళకి వెళ్ళి ప్రభువుని స్తుతిస్తాయి. ఒక్క నరుడే. అందుకని ఆయన అంటున్నాడు, నేను మీకు తండ్రిని అయితే నాకు రావాల్సిన మొదటిది ఎవరు? ఆయన కుమారులయ్యా కుమార్తెలు అంటే విశ్వాసము గలవారు. రెండోది ఎవరు? ఆయన కుమారులు కుమార్తెలు చెప్పాలండి, ఆయనను ఘనపరిచేవారు లేక ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు. మూడోది చూస్తాం రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. కాబట్టి మూడోది దేవుని కుమారులు ఎవరయ్యా అంటే సమాధానపరిచేవారు. సమాధానంగా ఉండేవాళ్ళు కాదు. అసలు మనం సమాధానంగానే ఉండలేకపోతున్నాం, ఇంకా సమాధానం ఆడపరుస్తాం. ఇప్పుడు మనం పాస్ అయితే కదా ఫెయిల్ అయినోడికి ఏమన్నా చేయతనిచ్చేది కదండి. మనమే ఫెయిల్ అయితే ఇంకా ఫెయిల్ అయినోడు గారే ఎటు చదివితే పాస్ అవుతావు, ఎటు చదివితే పాస్ అవుతావు అని చెప్తే వింటాడు వాడు. ముందు నీది చూడమ్మా అంటాడు కదండి. బైబిల్ చెప్తుంది సమాధానంగా ఉండేవాళ్ళు కాదంట కావాల్సింది. ఎవరు కావాలంట? సమాధాన పరిచేవారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఏ క్లాస్లో ఉన్నామో? బి క్లాస్లో ఉన్నామో? లేకపోతే మనకి సపరేట్ క్లాస్ ఏదైనా పెట్టాలా? ఏ క్లాస్ ఏంటి? సమాధానంగా ఉండేవాళ్ళు. బి క్లాస్ ఏంటి? సమాధాన పరిచేవాళ్ళు. మనకున్న క్లాస్ ఏంటి? డాష్. మనం సమాధాన పరుస్తున్నామా? అసలు సమాధానంగా ఉంటున్నామా? భార్యాభర్తలతో సమాధానం ఎంతమంది ఉన్నారండి? తల్లిదండ్రులతో సమాధానం ఎంతమంది ఉన్నారండి? తోటి విశ్వాసులతో సమాధానంగా ఎంతమంది ఉన్నారండి? ఏదో వాక్యం ఆ పాయింట్లు జాయింట్ల కోసం చెప్పే మాటలు కాదండి ఇవి.
హృదయాంతరంగంలో ఉన్న వేదనను బట్టి దేవుని కుమారుడు మనకు అందిస్తున్నటువంటి వర్తమానం ఇది అని, నీవు దేవునికి ఎంత విలువైన వ్యక్తివో, నీ విషయంలో దేవుని యొక్క సంకల్పం ఎంత అమూల్యమైనదో తెలియజేయటానికే చేరి వచ్చిన ప్రియులకు లైవ్ ద్వారా ప్రస్తుతము భవిష్యత్తులో బెరాక దేవుని వాక్యము ఆలకించడానికి ఇష్టపడే తన ప్రజలైన వారికి. అందుకని పేతురు భక్తుడు ఒక మాట రాస్తున్నాడు చూడండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. అనా అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. నేను ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు మన విశ్వాసులకి చేలు వ్యవసాయ భూములు ఉన్నాయి. మన ప్రాంతంలో వ్యవసాయ భూమి సదరంగా ఉంటుంది. రాయలసీమ ప్రాంతంలో, పల్నాడు ప్రాంతంలో ఎత్తు పల్లాలుగా ఉంటుంది, మెరకగా పల్లంగా మెరకగా పల్లంగా ఉంటుంది. మన ఒక విశ్వాసి యొక్క పొలము పై భాగంలో ఉంది, తన పొరుగువాని యొక్క పొలము కింద భాగంలో ఉంది. ఈ పై భాగంలో ఉన్నటువంటి పొలం కలిగినటువంటి విశ్వాసి పోయి తన చేనికి నీళ్లు పెట్టుకొని వస్తున్నాడు. మరుసటి రోజు వెళ్ళేసరికి చూస్తే ఆ చేలో నీళ్ళు ఉండేలా చేను ఎండిపోతుంది. ఏం జరుగుతుందంటే తన పొరుగువాడు ఇతని మీద ద్వేషం కలిగి ఇతడు ప్రార్థనకు వెళ్తున్నాడనే, అన్యుల వాళ్ళు ప్రార్థనకు వెళ్తున్నారనే వైరము కలిగి, శత్రుత్వం కలిగి ఏం చేస్తా ఉన్నాడంటే ఇతను నీళ్లు పెట్టి వెళ్ళిపోగానే ఆ గట్టును తెంచి తన పొలానికి పెట్టుకుంటా ఉన్నాడు. సరే, మొత్తానికి కొన్ని రోజుల తర్వాత తెలుసుకున్నాడు అతనితో వ్యాజ్యమాడే ఓపిక బలము ఇతనికి లేదు. అందుకని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి అని అతను ఏం చేశాడంటే మందిరానికి వచ్చాడు. అన్న ప్రార్థన చేయండి, ఓ ప్రాముఖ్యమైన పని మీద వెళ్తాను అన్నాడు. సరే అన్న ప్రార్థన చేస్తాను, మోకరించండి. ప్రార్థన చేయబోయే ముందు మనకు దరిద్రపు లక్షణం ఉంటుంది కదా, ఏ విషయంలో ప్రార్థన చేయాలని అడిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానన్న కంప్లైంట్ ఇవ్వడానికి ప్రార్థన చేయండి అన్నాడు. విషయం ఏంటంటే ఇదని చెప్పాడు. అన్నా మీరు ఈ విధానంలో వెళితే ప్రార్థన చేయడానికి, ప్రార్థన చేసినా కానీ దేవుడు అంగీకరించడు, మీరు ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు, నేను చెప్పిన పని చేయండి అని అన్నా. అంటే ఏంటో చెప్పన్నా అన్నాడు. ఈ రోజు నుంచి నువ్వు పోయి నీ పొలానికి నీళ్లు పెట్టక ముందు వాని పొలానికి నీళ్లు పెట్టు, తర్వాత నీ పొలానికి నీళ్లు పెట్టుకో అంటే ఆయన ఏమన్నాడంటే, అన్న పోలీస్ స్టేషన్ కంటే భయంకరంగా అన్యాయం ఉందగా మందిరంలో, అక్కడే కొద్దిగా న్యాయం జరిగిద్దేమో డబ్బులు ఇస్తే, నువ్వు అంతకంటే అన్యాయంగా మాట్లాడుతున్నావు కానీ అది నోరేనా అసలు, నీకు మనసు ఎట్ట వచ్చిందన్నా, నువ్వు ఇంత దుర్మార్గుడు అనుకోలేదన్నా, అతను నీకేమన్నా బాగా పరిచయం అయ్యిందన్నా అని 10 నిమిషాలు విస్తారంగా మాట్లాడేశాడు. మాట్లాడిన తర్వాత చేతులు పట్టుకొని మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూపించి, కీడు చేత మేలు చేత కీడుని ఏం చేయాలా, జయించాలా. పోయి అతను ఆ మాట విన్న తర్వాత దేవుని వాక్యం చదివిన తర్వాత ప్రార్థన చేయించుకొని వెళ్ళి కొద్ది కష్టం అనుకోకుండా ఆ కింద పొలం మడికి నీళ్లు పెట్టాడు. తర్వాత తన పొలానికి నీళ్లు పెట్టుకున్నాడు. ఇతను రాగానే పొరుగువాడు ఉన్నాడు కదా, వాడేళ్ళు చూస్తే రెండు తన చేలకు కూడా నీళ్లు ఉన్నాయి. సంతోషించాడు, అనుకున్నాడు అతని గట్టు తెగి వచ్చి నిండినేమో అని అనుకున్నాడు. అట్లా కొన్ని రోజులు చూస్తూ ఉంటే నీళ్ళు అలానే ఉన్నాయి. ఎవరు పెడుతున్నారు అబ్బా అని వచ్చి తాడి చెట్టును చాటును దాక్కొని చూశాడు, పలానా వ్యక్తి పెడుతున్నాడు అని చూశాడు. ఇతనికి గుండెల్లో భయము బాధ కలిగింది. ఇంకా ఆ రోజంతా అన్నం తినడానికి మనసు రాలేదు అతనికి. పగలెళ్ళి ఆ వ్యక్తిని కలిసి నాది పొరపాటు అయిందని చెప్పడానికి తన యుగో లేకపోతే ఈ పగలు ఎవరైనా చూస్తారేమోనని బాధేసింది. చీకటి పడిన తర్వాత వెళ్దాం అనుకున్నాడు. ఒంటరిగా కొంత దూరం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళలేకపోయాడు. తిరిగి తన భార్యను తీసుకొని వాళ్ళ ఇంటికి ఎట్లాగైనా వెళ్ళాలని, అతనికి క్షమాపణ చెప్పాలని వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. గేటు దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ ఇంట్లో నుంచి ప్రార్థన వినబడతా ఉంది. కరెక్ట్ వాళ్ళు అక్కడికి వచ్చే సమయంలో ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారంటే ఈ పొలం ఆయన కోసమే ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ప్రభువా అతని ప్రయాసం దీవించు,
తన యొక్క విత్తనాలు నూరంతల ఫలం పొందేటట్లు ఆశీర్వదించు. నీతిమంతుని యొక్క గుడారంలో నుంచి రక్షణ సునాద గీతము వినవడునని సెలవివ్వబడుతుంది. నీ సేవకుడు చెప్పాడు, నా పొలానికంటే అతని పొలానికి నీళ్లు పెడుతున్నాను, అతను వర్ధిల్లేటట్లు అతని కష్టార్జితం ఆశీర్వదించు. నీకు ఇష్టమైతే వాళ్ళని దర్శించి రక్షించు. వాళ్ళ కుమారుడికి ఇంకా పెళ్లి కావట్లేదు, నీకు ఇష్టమైతే వాళ్ళ కుమారుడికి కూడా పెళ్లి కావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ వచ్చాను. వీళ్ళిద్దరూ 10 నిమిషాలు అలా నుంచొని ఆ ప్రార్థన విని తట్టుకోలేక పోయి వాళ్ళిద్దరు కాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు కళ్ళు తెరిచి చూసి వీళ్ళని చూసి వాళ్ళు కూడా దేవుని ప్రేమను వారికి పంచగా వారు రక్షించబడి మరుసటి రోజు నుంచి మందిరానికి వచ్చారు. సమాధానమును వెదికి వెంటాడితేనే మనం ఎవరమయ్యా అంటే దేవుని కుమారులు. ఈరోజు వ్యక్తులు, సంస్థలు, ఈరోజు సంఘాలు, ఈరోజు సమాజము ఎలా ఉందంటే ఇద్దరు పచ్చగా ఉంటే వారవలేకపోతున్నారు. ఇద్దరు అన్యూన్యంగా మాట్లాడుకుంటుంటే, ఇద్దరు కలిసి ఉంటుంటే, ఇద్దరు కలిసి భక్తి చేస్తుంటే, ఇద్దరు కలిసి దేవుణ్ణి గణపరుస్తూ ఉంటే వీళ్ళిద్దరిని ఏ విధంగానైనా పాడు చేయాలనుకుంటున్నారు. బైబిల్ చెప్తుంది సమాధానంగా ఉండేవారు కాదంట పిల్లలు, సమాధానం పరిచేవారు దేవుని కుమారులు కుమార్తెలు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన దేవుడు ఎవరయ్యా అంటే యెషయా గ్రంథం 9:6 రాయబడింది, సమాధాన కర్త. భూమి మీద ఆయనకి ఇష్టలైన వారందరికీ ఏం కలుగుతుందంటే ఆయన పుట్టినప్పుడు అందించిన శుభవర్తమానం, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏమిటంటే ఆయనకి ఇష్టలైన వారందరికీ సమాధానము. ఈ సమాధానము కలిగి, ఈ సమాధాన పరిచే బ్రతికినంతకాలం, మన గొంతులో ఊపిరినంతకాలం ఒకరికి సమాధానకరమైన శుభవర్తమానమే చెప్పాలే తప్ప ఒకరి సమాధానాన్ని దొంగిలించే విధంగా మనముంటే ఏమి కోల్పోతామయ్యా అంటే వారసత్వం. కొంతమందికి అమెరికన్ సిటిజన్షిప్ ఉంటుంది, గ్రీన్ కార్డు హోల్డర్స్ అవుతారు. అది వచ్చిన తర్వాత కూడా పోవడానికి అవకాశం ఉంటుంది, గ్రీన్ కార్డు మిస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎవరికి? ఏమన్నా ఆనందనా? గ్రీన్ కార్డు హోల్డర్స్ ఉంటారు, ఫారిన్ కంట్రీస్కి సిటిజన్షిప్ వాళ్ళకి వస్తుంది. అది కొన్ని దినాల తర్వాత లేకపోతే అది రెన్యువల్ చేయకపోయినా కానీ, ఆ కంట్రీ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాకపోయినా కానీ ఆ వారసత్వం ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. మదర్లాండ్ వారసత్వం ఎవరికైనా ఉంటుంది, గ్రీన్ కార్డు తీసుకునేటువంటి వారి వారసత్వం క్యాన్సిల్ అవడానికి అవకాశం ఉంటుంది కదండి. అలాగుననే ప్రభువు మనకిచ్చిన ఆ కుమారత్వం క్యాన్సిల్ అవడానికి కారణం ఒకటేంటయ్యా అంటే మనం సమాధానాన్ని దొంగిలిస్తే చాలు. సంఘం యొక్క సమాధానాన్ని దొంగిలిస్తుంటే, క్రైస్తవ కుటుంబం యొక్క సమాధానాన్ని దొంగిలిస్తుంటే, తుయితైరా సంఘం యొక్క క్రియలు మొదటివి కంటే కడపటివి ఎక్కువగా ఉన్నాయి. కానీ అంధకార కాలంలోనికి వెళ్ళడానికి కారణం ఏమిటయ్యా అంటే ఈ సమాధానకరమైన స్థితిని కలిగి ఉండలేక, సమాధానాన్ని పంచలేక. రోమీయులకు రాసిన పత్రిక 12:18 ఒక మాట వ్రాయబడింది, శక్యమైతే సకల మనుషులతో ఏమై ఉండాలా? పగగలిగి ఉండాలా. నా బైబిల్ అట్నే ఉంది, చదవండి మాట. శక్యమైతే మీ చాతనైనంత మట్టుకు సమస్త మనుషులతో పగగలిగి ఉండుడి. అందుకనే భూమి మీద మనిషి ఏదైనా సాధ్యమైనంత వరకు ప్రతి మనిషితో ఏం కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాడంటే పగ, అసూయ, ఈర్ష్య, ద్వేషం. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే సాధ్యమైనంత వరకు ఏం కలిగి ఉండాలా? సమయ హద్దుబాట్లను బట్టి మిగిలిన విషయాలు ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడాల్సిమైతే తర్వాత చూస్తాము. దేవుని కుమారులుగా తుయితైరా సంగమునకు దేవుని కుమారుడు మీకు వర్తమానము తెలియజేస్తా ఉన్నాడు. ఈ దేవుని కుమారునిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ యేసుక్రీస్తు వారికి సమకాలికునిగా దేవుడు నిన్ను కోరుకున్నాడు.
ఒకసారి ఆ ఈక్వాలిటీ చూడండి. యేసుక్రీస్తు వారికి సమకాలికుడుగా నిన్ను కోరుకున్నాడు. మొదట ఎవరిని కోరుకున్నాడు? దేవదూతల్ని. తర్వాత ఎవరిని కోరుకున్నాడు? ఇశ్రాయేలుని. తర్వాత ఎవరిని కోరుకున్నాడు? ఆదాముని. వారిలో పొందుకోలేని ఆ ఐక్యత, వారిలో చూడలేని ఆ సమానత్వం తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణ విమోచన క్రైమ్ ద్వారా నీలో, నాలో, మనలో చూడాలి అని నిన్ను నన్ను ఆ వారసునిగా ఆయనతో సమానముగా ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. 3 విషయాలు చూసాం. మొట్టమొదటిది విశ్వాసము గలవారే, రెండవది ఆయనను గణపరచువారే, మూడవది సమాధానపరచువారే. మనం ఎలాగున్నాం?